మీద అనుమతులు తీసుకునినే కట్టారు అన్నటువంటి పాయింట్ నిన్న ప్రశ్నోత్తరాల పాయింట్లో ఇక్కడ శాసన మండలిలో వెల్లడి కావడం, దాన్ని బొత్స సత్యనారాయణ హైలైట్ చేస్తూ ఋషికొండలో కట్టినవన్నీ ప్రభుత్వ భవనాలేనని, ఈ పర్యాటక భవనాలకు జీవీఎంసీ సిఆర్జెడ్ అనుమతులు ఉన్నాయని పలువురు వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులు స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర వాళ్ళు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలకు వీసీలు నియమించాలి, 104, 108 అంగన్వాడీ ఆశా వర్కర్ల పరిస్థితి దారుణంగా ఉంది, ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, మండలంలో పరిశ్రమలపై సరిగ్గా చర్చ జరగడం లేదు అంటూ వీళ్ళందరూ మాట్లాడుకొచ్చారు. అయితే బొత్స సత్యనారాయణ ఇందులో ప్రధానంగా మండలిలోనే ప్రస్తావించారు. విశాఖలో ఋషికొండ మీద నిర్మించిన భవనాలని ప్రభుత్వ భవనాలని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత వాటిని నిర్మించినట్టు మంత్రే స్వయంగా చెప్పారని, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమని శాసన మండలిలో బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ భవనాలను రాష్ట్రపతి ప్రధాన వంటి అతిథులు రాష్ట్రానికి వచ్చినప్పుడు గెస్ట్ హౌస్లుగాను లేక వేరే విధంగా ఉపయోగించుకుంటారన్నది ప్రభుత్వ ఇష్టం అన్నారు. మంగళవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఋషికొండ భవనాల మీద చర్చ జరిగింది. ఈ చర్చలో బొత్స మాట్లాడుతూ హైదరాబాద్లో ముఖ్యమంత్రి నివాసం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రగతి భవన్ నిర్మించారు, ఆ తర్వాత సీఎంలు ఆ భవనాలను వినియోగించుకుంటున్నారు, అదేవిధంగా ఋషికొండ భవనాలు కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పారు. ఓ పక్క అన్ని అనుమతులు ఉన్నాయని చెప్తూనే ప్రజల ఆమోదం లేకుండా నిర్మించారు మంత్రి దుర్గేష్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఉపన్యాసం చేస్తున్నది మధ్యలో కల్పించుకుని వివరణ ఇస్తున్నామని చెప్పారు. ఇక దాని మీద పెద్ద హడావిడి నడిచింది.